మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విద్యార్థుల కోసం కొత్తగా పథకం తీసుకొచ్చిందండి. ఆ పథకం పేరు విదేశీ విద్యా రుణ పథకం. ఈ పథకం మనం చూసినట్లయితే పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే విదేశీ మరియు దేశీ ఉన్నత విద్యను అందరికీ సులభం చేయడం అనేది ప్రధాన లక్ష్యం అండి. ఇక్కడ ముఖ్యాంశాలు చూద్దాం ఒకసారి. ఈ విదేశీ విద్యను సాధ్యం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం పేరే విదేశీ విద్యా రుణ పథకం. ఈ పథకం ద్వారా ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4% వడ్డీతో, అంటే పావలా వడ్డీతో విద్యా రుణాలు అందించబడతాయి. ఈ రుణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీగా ఇస్తుందండి. అంటే గవర్నమెంట్ మనకి గ్యారంటీగా ఇస్తుంది. సో అలాగే ఇంకా మనకి విద్యార్థులు ఈ రుణాన్ని మనకి ఏదైతే ఉన్నాయో ఇది 14 సంవత్సరాలలోపు రుణం ఏదైతే తీసుకున్నారో అది 14 సంవత్సరాలలోపు చెల్లించవచ్చు. అలాగే ఈ రుణం ఇక్కడ మనం చూసినట్లయితే విదేశీ విద్యార్థులకి కాకుండా ఇందులో కొత్తగా ఇంకోటి యాడ్ చేయడం జరిగిందండి. అంటే ఎవరైతే మన కంట్రీలో, అంటే మన దేశంలో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక వర్గానికి కాకుండా అందరూ అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అలా ప్రతి వర్గానికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇది ఎలిజిబుల్ చేయబోతున్నారండి. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రతి విద్యార్థి కూడా ఇది లాభం జరుగుతుంది. అలాగే దీంతోపాటు మనకి కొత్తగా ఇంకొకటి ఏంటంటే బీసీ విద్యార్థుల కోసం ఇంకో శుభవార్త ఏంటంటే ప్రత్యేకంగా 2 ప్రత్యేక కోచింగ్ సెంటర్లు మన రాష్ట్రంలో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ సెంటర్లలో మనకి జేఈ, నీట్ వంటి జాతీయ స్థాయి సెంటర్లు ఏదైతే ఉన్నాయో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి ఉచితంగా శిక్షణ ఇస్తారు. దీనికి బీసీ విద్యార్థులు ఇది ఎక్స్క్లూజివ్గా మనకి బీసీ విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.